వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చాలా సింపుల్గా సేమియాతో ఇడ్లీ చేసాము. చాలా బాగున్నాయి. మనం బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడూ చేసుకున్న ఇడ్లీయే కాకుండా ఇలా ఒకసారి కొత్తదనంగా ట్రై చేయండి. చూడగానే నచ్చేలా, నోటికి కమ్మగా, చాలా రుచిగా ఉంటాయి. వీటి రుచి వాసన మీరు కనుక చూస్తే అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు, అంత బాగుంటాయి. ఇలా మేము చేసిన టైప్లో చేసుకుంటే చాలా రుచిగా వస్తాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా చాలా రుచిగా చేసేస్తారు. అంత సింపుల్గా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా రుచిగా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కనిచ్చి దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇలా తాలింపు బాగా వేగాక ఇందులోనే మంచి వాసన వచ్చేటువంటి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని చిటపటలాడించి స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకునేసి దాంట్లోనే 1 కప్పు సేమియాలు, సన్నని క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బీన్స్, పచ్చిమిర్చి, ముందుగా వేయించుకొని ముక్కగా నలగొట్టుకున్న పల్లీలు, ఇందాక వేయించుకున్న తాలింపును కూడా వేసుకొని దాంట్లోనే సన్నని కొత్తిమీర తరుగు, 1 కప్పు పెరుగుని చిక్కగా ఉండలు లేకుండా చిలికి ఇందులోనే వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇవన్నీ సేమియాలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మీరు కనుక తాలింపుని బాగా వేయించినట్లయితే ఇలా ఈ సేమియాలని కలిపేటప్పుడే వాసన గుమగుమలాడిపోద్ది. అంత బాగుంటుంది వాసన. ఆ వాసనకి వీటిని ఇట్టే తినేయాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. ఇవి నానేలోపు మనం ఏం చేద్దామంటే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకునేసి మూత పెట్టి కాసేపు పెద్ద మంట మీద ఆ పాత్రని వేడి చేసుకోవాలి. అలాగే ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వాటికి ఒక బ్రష్ సహాయంతో ఆయిల్ని బాగా పట్టించాలి. ఇలా బాగా ఆయిల్ని పట్టించి అందులో జీడిపప్పు, కొత్తిమీర వేసుకున్నాము, క్యారెట్ తురుము వేసుకున్నాము. మేము ఇది చూడగానే కలర్ఫుల్గా ఉండాలి, పిల్లలు ఇలాంటివి బాగా ఇష్టపడతారని చేసాము. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో 5 నిమిషాల పాటు నానబెట్టిన సేమియాల్ని వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా సేమియాల్ని వేసుకొని వేడి చేసుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరికి ఉడికించుకుంటే చాలా రుచిగా, హెల్దీగా సేమియా ఇడ్లీలు అద్భుతంగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాలకి పాత్ర ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. చూడండి, పట్టుకోగానే ఇలా మెత్తగా అయిపోవాలి. అప్పుడే ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇంకా వీటిని పక్కకు తీసుకొని 1 నిమిషం పాటు అలా ఉంచి ఇడ్లీలని ఒక ప్లేట్లో పప్పుల చట్నీ అలాగే అల్లం చట్నీతో సర్వ్ చేసాము. ఈ కాంబినేషన్లో ఈ ఇడ్లీ అదిరిపోయింది. నోట్లో పెట్టుకోగానే వెన్నెలాగా కరిగిపోతాయి, అంత మృదువుగా ఉన్నాయి. తినేటప్పుడు ఇడ్లీలోని పల్లీలు, జీడిపప్పు, బీన్స్, క్యారెట్ పంటికి తగులుతూ చాలా రుచిగా ఉందండి. ఇంట్లో పిల్లలకి ఇలా వెరైటీగా, చూడటానికి అందంగా ఉంటే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా వస్తాయి. మనం రోజు చేసుకునే బ్రేక్ఫాస్ట్లలో వారానికి 1 రోజు ఇది కూడా చేసుకోండి, చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.